రహదారి ట్రయల్ ఇప్పుడే చూసాము. కానీ ఈ ట్రయల్ ఇంతకుముందే నేను మన శ్రీనివాస్ ఆఫీస్లో చూడటం జరిగిందండి. జనరల్గా మన శ్రేయాస్ మీడియా అంటేనే ఒక ఇన్నోవేటివ్ ఏజెన్సీ. తను చేసేటటువంటి ప్రతి కాన్సెప్ట్, ప్రతి దగ్గర నుంచి ప్రతి విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడో, ఎంతో ఇన్నోవేటివ్గా థింక్ చేస్తారనేది ఆయన చేసినటువంటి మన సినిమా ప్రమోషన్స్, ఆడియో ఫంక్షన్స్ ఎన్నో చూస్తున్నాము. అలాగే తను ప్రమోట్ చేసినటువంటి సినిమాలని, ఎంత మంచి సినిమాలని మన ముందుకు తీసుకొచ్చాడో, ఇప్పటికే ఆ సక్సెస్లన్నీ కూడా టేస్ట్ చేస్తున్నాడు. మనం కూడా మంచి సినిమాలు చూస్తున్నాము. అదే కోవలో జనరల్గా తను ఒక సినిమాని టేకప్ చేస్తున్నాడంటే దానిలో ఏదో ఒక విషయం ఉంటుంది, లేదంటే కనుక జనరల్గా ఎంటర్టైన్ చేయడు. అలాగే ఈ సినిమా కూడా తను చేద్దామని ప్రిపేర్ అయినప్పుడు దీనికి సంబంధించిన ట్రైలర్స్ అన్నీ ఒకసారి నాకు చూపించాడు. చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా మంచిగా అనిపించింది. ఒక థ్రిల్లర్ ఫిల్మ్కి ఏదైతే ఉండాలో, ఒక మంచి ఫోటోగ్రఫీ, మంచి మ్యూజిక్, అలాగే ఒక మంచి విజువలైజేషన్ ఉండాలా. చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమా ట్రైలర్ చూస్తుంటే అనిపించింది. అలాగే రాజేష్ కూడా ఎంతో సీనియర్ పిఆర్ఓ, ఎంతో కాలం నుంచి ఉన్నాడు. అలాంటి మన ఈ రాజేష్, శ్రీనివాస్ ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ రహదారి సినిమా తప్పకుండా ఒక మంచి సినిమాగా మన అందరి ముందుకి రాబోతుంది. శ్రీను జనరల్గా ఇవాళ ఉన్న ట్రెండ్లో ఒక చిన్న సినిమా చేయాలన్నా, మన రిలీజ్ చేయాలన్నా, ప్రొడ్యూస్ చేయాలన్నా ఎంతో కష్టమైన విషయం అండి. ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆడియన్స్. ఇవాళ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చి ఏది మంచి సినిమా, ఏది నిజంగా క్వాలిటీ ఫిల్మ్ అనేది తెలియకుండా పోయింది. అటువంటి ఈ స్టేజ్లో ఎక్స్పెన్సివ్ ఇష్యూ అయిపోయింది. ఒక సినిమా రిలీజ్ చేయాలంటేనే, మేకింగ్ పక్కన పెట్టి రిలీజ్ చేయాలంటేనే దాదాపు ఒక 50-60 లక్షలు పెట్టి రిలీజ్ చేయాల్సిన పొజిషన్ ఉంది. అటువంటి స్టేజ్లో తను పందా మార్చుకోకుండా ఎప్పుడు చిన్న సినిమాలకే ప్రిఫరెన్స్ ఇస్తూ, మంచి సినిమా అయితే చాలు, నాకు నమ్మకం, నేను రిలీజ్ చేస్తాను సార్ చాలు అని నమ్మి చేసేటటువంటి శ్రీనివాస్ ఈ సినిమాను కూడా శ్రేయాస్ మీడియా ద్వారా రిలీజ్ చేయబోతున్నాడు. తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని నా నమ్మకం. అలాగే ఈ సినిమా సక్సెస్ అయ్యి శ్రీనివాస్కి, రాజేష్కి మంచి లాభాలు చేకూరాలని, అలాగే ఒక కాన్సెప్ట్ నమ్ముకొని సినిమా తీసి శ్రీ రాజ్ ఈ సినిమా తీసుకొచ్చాడు. ఇవాళ తప్పకుండా తన నమ్మకం నిజం కాబోతుందని ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. ఎందుకంటే ఒక మంచి సినిమా తీయటమే విషయం కాదు, ఒక మంచి దానికి ప్రొడ్యూసర్ ఉండాలి, మంచి డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి. అలాంటివన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని శ్రీనివాస్ చేతిలో పెట్టాడు. కాబట్టి తప్పకుండా ప్రాపర్గా మంచి ప్రమోషన్ చేసుకొని రిలీజ్ చేయగలడు, మంచి థియేటర్స్ వేసి రిలీజ్ చేయగలడు. కాబట్టి సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పేసి నా విషెస్ తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. First of all, sorry about the delay and the mess up we had, the troubles we had. Uh, uh, and I'm going to speak in English. I'm just learning Telugu, so next time I'll speak to you all in Telugu. So Rahdari is a road thriller actually. It's a road movie. There's no hero, heroine in the movie. It's all characters. It's about 5 characters in the movie, that 5 faces you can see on the screen. And it's a small movie. We are talking about this movie during the Bahubali time. Such a big movie, and it's a small movie, and it's different in the sense of unusual screenplay, unusual making, and unusual climax. So basically a thriller, road thriller, I would say. And thanks, hope you all, I mean, you have to watch it to understand the film. From trailer, the trailer is to confuse everyone. So hope you'll all support the film, and thank you so much for coming here. I think that's all.